మై డియర్ వైఫ్ పార్ట్ 7 రచయిత పురం రామతులసి గారు. నెక్స్ట్ డే మార్నింగ్ మంజు ఎర్లీగా లేచింది. అసలే స్కూటీ కూడా లేదు. సో ఎర్లీగానే ఆఫీస్కు బయలుదేరితే మంచిది అని అరగంటలో రెడీ అయ్యి ఆఫీస్కు బయలుదేరటానికి క్యాబ్ బుక్ చేసుకున్నది. క్యాబ్ రావడంతో ఆఫీస్కు బయలుదేరింది మంజు. వేదాంశ్ తన రూమ్ లో అప్పుడే నిద్రలేచి షవర్ చేసి వచ్చి మిర్రర్ ముందు రెడీ అవుతూ ఉన్నాడు. వాచ్ పెట్టుకుందాము అనే కబోర్డ్ ఓపెన్ చేసి వాచ్ తీసుకుంటూ ఉండగా పక్కనే మంజు ఇచ్చిన పెండెంట్ ని చూసి చేతిలోనికి తీసుకుని మంజుని గుర్తు చేసుకున్నాడు. వెంటనే అతని పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది. ఈ లూజో నా దగ్గర ఈ పెండెంట్ వదిలేసి 2 days అవుతుంది. ఇప్పటి వరకు దీనికోసం తను నాకు కాల్ చేయలేదు. అయినా నాకు కాల్ చేయటానికి నా నెంబరు తెలియదు కదా అని అనుకుంటూ మొన్న తను నెంబర్ అడిగిన విషయం, తాను ఇవ్వకుండా మంజుని ఏడిపించిన విషయం గుర్తు చేసుకున్నాడు. ఛా, తప్పు చేశాను. మొన్న తను అడిగినప్పుడు నా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వవలసింది అని అనుకుంటూ చిచి, నేనేమిటి ఇలా ఆలోచిస్తున్నాను, ఈ మధ్య నేను ఈ లూజ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నా అని అనుకుంటూ ఆ పెండెంట్ ని తన పాకెట్లో వేసుకుని కిందకు వెళ్ళాడు. వేదాంశ్ కిందకు వచ్చేసరికి భానుమతి గారు కాఫీ తాగుతూ సోఫాలో కూర్చొని ఉన్నారు. వేదాంశ్ ఆవిడ దగ్గరకు వచ్చి గుడ్ మార్నింగ్ నానమ్మ అని విష్ చేశాడు. భానుమతి గారు కూడా గుడ్ మార్నింగ్ మనవడా అని చెప్పి లక్ష్మమ్మ వేదాంశికి కూడా కాఫీ తీసుకునిరా అని చెప్పారు. లక్ష్మమ్మ నాకు కూడా అంటూ అక్కడకు వచ్చింది అంకిత. గుడ్ మార్నింగ్ అన్నయ్య, గుడ్ మార్నింగ్ నానమ్మ అంటూ వేదాంశు భానుమతి గారులను విష్ చేసి వెళ్లి భానుమతి గారి పక్కన కూర్చున్నది. ఏమిటి అన్నయ్య, నువ్వు ఇంత ఎర్లీగా రెడీ అయ్యావు అని అడిగింది అంకిత. ఈ రోజు ఫారెన్ క్లయింట్స్ తో మీటింగ్ ఉన్నది, సో అందుకనే ఈ రోజు ఆఫీస్ కు ఎర్లీగా వెళుతున్నా అని చెప్పాడు వేదాంశ్. అవునా, సరే కాని అన్నయ్య, ఈ రోజు నేను ఆఫీస్ కు ఎలా వెళ్ళాలి? నా స్కూటీ రిపేర్ కి ఇచ్చావు కదా అని అడిగింది అంకిత. ఆల్రెడీ నీ స్కూటీ రిపేర్ అయిపోయింది, ఇంటి ముందు రెడీగా ఉన్నది, నువ్వు ఆఫీస్ కు ఆ స్కూటీ మీద వెళ్ళవచ్చు అన్నాడు వేదాంశ్. అవునా అన్నయ్య అంటూ బయటకు వెళ్లి ఇంటి ముందు ఉన్న స్కూటీని చూసి స్టార్ట్ చేసింది. స్కూటీ పనిచేయటంతో లోనికి వెళ్లి థ్యాంక్ యూ అన్నయ్య అన్నది అంకిత. సరే, త్వరగా రెడీ అయ్యి టిఫిన్ చేసి ఆఫీస్ కు బయలుదేరు అన్నాడు వేదాంశ్. ఇంతలో లక్ష్మమ్మ వచ్చి వేదాంశ్ అంకితాలకు కాఫీ ఇచ్చింది. సరే అన్నయ్య అని చెప్పి కాఫీ తాగి అంకిత రెడీ అవడానికి తన రూమ్ లోనికి వెళ్లిపోయింది. సరే నానమ్మ, నేను బయలుదేరుతాను అన్నాడు వేదాంశ్. అదేమిట్రా, టిఫిన్ చేయవా అని అడిగారు భానుమతి గారు. లేదు నానమ్మ, టిఫిన్ తర్వాత చేస్తాను అని చెప్పి అక్కడి నుండి ఆఫీస్ కు బయలుదేరాడు వేదాంశ్. ఏమిటో వీడు, పనిలో పడితే కనీసం తిండి కూడా సరిగ్గా తినడు అనుకున్నారు భానుమతి గారు. ఇంతలో అంకిత రెడీ అయ్యి కిందకు వచ్చి రా నానమ్మ టిఫిన్ చేద్దాం అని భానుమతి గారితో కలిసి టిఫిన్ చేసి హడావిడిగా ఆఫీస్ కు వెళ్లిపోయింది. ఆఫీస్ కు వెళుతూ ఉన్న అంకిత వైపు చూసి, చూడు అంకిత, నేను ఈ రోజు నీ సమస్యను అటో ఇటో తేల్చేస్తా అని అనుకుంటూ ఎక్కడికో వెళ్ళటానికి రెడీ అయ్యారు భానుమతి గారు. ఆఫీస్ కు బయలుదేరిన మంజు ఆఫీస్ కు ఎర్లీగానే రీచ్ అయ్యింది. ఆమె ఆఫీస్ కు రీచ్ అయ్యేసరికి ఆఫీస్ ముందు తన స్కూటీ ఉండటం గమనించింది మంజు. అక్కడ తన స్కూటీని చూడగానే ఇదేమిటి, నా స్కూటీ ఇక్కడకు ఎలా వచ్చింది, అసలు ఇది నా స్కూటీయేనా అని అనుకుంటూ స్కూటీ చుట్టూ తిరిగి చూసి అవును, ఇది నా స్కూటీనే, ఎక్కడో ఆగిపోయిన స్కూటీని ఇక్కడికి తీసుకుని వచ్చి పెట్టింది ఎవరు, అయినా నా స్కూటీ ఆగిపోయింది కదా, ఇక్కడ వరకు ఎలా వచ్చింది అని అనుకుంటూ తన దగ్గర ఉన్న కీస్ ని చూసుకుంటూ కీసు నా దగ్గరే ఉన్నాయి, అసలు నా స్కూటీ ఇక్కడ వరకు ఎలా వచ్చింది అని అనుకుంటూ తన దగ్గర ఉన్న కీస్ ని ఆ స్కూటీకి పెట్టి స్టార్ట్ చేసింది. స్కూటీ స్టార్ట్ అవటంతో అరే, స్కూటీ పనిచేస్తుంది అని ఆశ్చర్యపోతూ ఇంతకీ దీన్ని ఎవరు ఇక్కడికి తీసుకుని వచ్చారు అని అనుకుంటూ ఉండగా మంజుకి స్కూటీలో ఓ నోట్ కనిపించింది. వెంటనే దాన్ని తీసి చదివింది. ఏ గిఫ్ట్ ఫ్రమ్ ఏ సీక్రెట్ ఫ్రెండ్ అని ఉన్నది ఆ లెటర్ లో. సీక్రెట్ ఫ్రెండా, నాకు తెలియని సీక్రెట్ ఫ్రెండ్ ఎవరు అని ఆలోచించి ఇది ఖచ్చితంగా ఆ వర్ష పని అని అనుకుని వర్షకు కాల్ చేసింది మంజు. వర్ష కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నది. హలో సీక్రెట్ ఫ్రెండ్ గారు అన్నది మంజు. ఏమిటే కొత్తగా పిలుస్తున్నావు అని అడిగింది వర్ష. కొత్తగా ఏమున్నది, నీకు నువ్వు పెట్టుకున్న పేరే కదా అని చెప్పింది మంజు. ఒసే, ఏమంటున్నావే, నాకేమీ అర్థం కావటం లేదు అన్నది వర్ష. ఏమిటి, నా స్కూటీ రిపేర్ చేయించి ఆఫీస్ దగ్గరకు తీసుకొని వచ్చి పెట్టి
నన్ను సర్ప్రైజ్ చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావా అన్నది మంజు. ఏం మాట్లాడుతున్నావు? నీ స్కూటీ రిపేర్ అయింది అన్న విషయం ఇప్పుడు నువ్వు చెప్పేదాకా నాకు తెలియదు కదా అన్నది వర్ష. మంజు షాక్ అవుతూ, అవును కదా, నేను నీకు ఏ విషయం చెప్పలేదు కదా, మరి ఎవరు పెట్టింది, ఎవరు ఆ సీక్రెట్ ఫ్రెండు అని అంటూ ఉండగా, హలో మంజు, లైన్ లోనే ఉన్నావా అన్నది వర్ష. వర్ష, నేను మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పి కాల్ కట్ చేసింది మంజు. ఈ పని చేసింది వర్ష కాకపోతే ఇంకెవరు అని ఆలోచిస్తూ ఉండగా అక్కడకు వచ్చింది అంకిత. స్కూటీ వైపు చూస్తూ అక్కడే నిలబడిపోయిన మంజును చూసి, ఏమిటి మంజు, అక్కడేం చేస్తున్నావు అని అడిగింది అంకిత. ఈ స్కూటీ అంటూ తన స్కూటీ వైపు వేలు చూపించింది మంజు. అది నీ స్కూటీయే కదా అన్నది అంకిత. అబ్బా అంకిత, ఇది నా స్కూటీ అని నాకు తెలుసు, కానీ నిన్న నా స్కూటీ ట్రబుల్ ఇచ్చి ఒక చోట పార్క్ చేశాను, కానీ అది ఇప్పుడు ఇక్కడ ఉన్నది. ఎవరో దీన్ని రిపేర్ చేసి ఇక్కడ పెట్టారు, ఇదిగో ఈ నోటు రాసి పెట్టారు అని చెప్పింది మంజు. అవునా అని చెప్పి ఆ నోట్ ని తీసుకుని చదివింది అంకిత. ఆ నోట్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్ ఎక్కడో చూసినట్టు అనిపించటంతో మనసులోనే, ఇది ఎవరి హ్యాండ్ రైటింగ్, నేను ఈ హ్యాండ్ రైటింగ్ ని ఎక్కడో చూశాను అని గుర్తు చేసుకుంటూ, గుర్తొచ్చింది, ఇది యశ్వంత్ హ్యాండ్ రైటింగ్ కదా అని అనుకుంటూ, లేదు లేదు, యశ్వంత్ హ్యాండ్ రైటింగ్ అయి ఉండకపోవచ్చు అని ఆలోచిస్తూ ఉండగా మంజు అంకితను పిలిచి, ఏమిటి అంకిత, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది. మంజు, ఎవరో సీక్రెటివ్ ఫ్రెండ్ అంట, మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఇలా చేసి ఉండవచ్చు అన్నది అంకిత. లేదు అంకిత, నాకు ఉన్నది ఒకే ఒక్క ఫ్రెండ్ వర్ష, దానికి అసలు ఈ సంగతే తెలియదు అని చెప్పింది మంజు. అబ్బా మంజు, మీ ఫ్రెండ్స్ లోనే ఎవరో నిన్ను ఆట పట్టించడానికి ఇలా చేసి ఉండవచ్చు, సరే పద, టైం అవుతుంది అని చెప్పి మంజుని తీసుకుని లోనికి వెళ్ళింది అంకిత. సర్లే అని చెప్పి అంకితతో పాటు మంజు కూడా లోపలికి వెళ్ళింది. వాళ్ళు లోనికి వెళ్ళిన 5 నిమిషములకు అక్కడకు వచ్చింది దివ్య. హాయ్ మంజు, హాయ్ అంకిత, ఎలా ఉన్నారు, నిన్న వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశారు అని అడిగింది. ఏముంది, నేనైతే చక్కగా నిద్రపోయా అని చెప్పింది అంకిత. మంజు మాత్రం నిన్న వాళ్ళ అమ్మతో గడిపిన క్షణాల్ని గుర్తు చేసుకుంటూ ఉండిపోయింది. మంజు, నువ్వేమిటి ఏమీ చెప్పటం లేదు, నువ్వు ఎలా ఎంజాయ్ చేశావు నిన్న వీకెండ్ని అని అడిగింది దివ్య. నేను నిన్న గుడికి వెళ్ళి తరువాత కాసేపు మా అమ్మతో టైం స్పెండ్ చేసి హాస్టల్కు వచ్చి రెస్ట్ తీసుకున్నా అని చెప్పింది మంజు. మరి నువ్వేం చేసావు దివ్య అని అడిగారు అంకిత మంజులు. దివ్య అప్పుడే అక్కడకు వచ్చిన రవిని చూస్తూ సిగ్గుపడుతూ, నిన్న నేను నా హుడ్బీ మూవీకి వెళ్ళాము అని చెప్పింది. రవిని చూసి దివ్య సిగ్గుపడటం గమనించిన మంజు అంకితాలు అనుమానపడుతూ, అవును దివ్య, నీ హుడ్బీ రవీనా అని అడిగారు. దివ్య సిగ్గుపడుతూ అవును అని చెప్పింది. మంజు అంకితాలు ఆశ్చర్యపోతూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఏమిటి దివ్య నువ్వు చెప్పేది, రవిని హుడ్బీనా, ఎలా అని అడిగింది మంజు. అవును దివ్య, నీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడిగింది అంకిత. వెయిట్ చెప్తాను, కంగారు పడకండి అన్నది దివ్య. త్వరగా చెప్పు దివ్య, వీఆర్ ఎక్సైటెడ్ టు హియర్ దిస్ అన్నది మంజు. దివ్య నవ్వుతూ, యాక్చువల్లీ మాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పింది. అవునా, అదెలా అని అడిగింది అంకిత. నిజానికి నేను ఆఫీసులో జాయిన్ అయిన కొత్తలో నాకు రవికి అస్సలు పడేది కాదు, కానీ పోను మాకు ఒకరిపై ఒకరికి ఇష్టం మొదలయ్యింది. అది కాస్త ప్రేమగా మారింది. అలా మాకు తెలియకుండానే 2 years గడిచిపోయాయి. తర్వాత మేము పెళ్లి చేసుకుందాం అని డిసైడ్ అయ్యాం. మా పేరెంట్స్ పెళ్లికి ఒప్పుకోలేదు, కానీ రవినే మా పేరెంట్స్ ను కష్టపడి ఒప్పించాడు. అలా మేము ముందు ప్రేమించుకున్నాము, ఇప్పుడు పేరెంట్స్ ని ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నాం. అందుకే మాదే లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పింది దివ్య. దివ్య చెప్పిందంతా విన్న మంజు అంకితాలు తనకి కంగ్రాట్స్ చెప్పారు. వావు దివ్య, నీ లవ్ స్టోరీ చాలా షార్ట్ గా క్యూట్ గా ఉన్నది అన్నది మంజు. అవును దివ్య, మీ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు అని అడిగింది అంకిత. దివ్య సిగ్గుపడుతూ రవి వైపు చూసి, రవినే ఫస్ట్ ప్రపోజ్ చేశాడు అని చెప్పింది. దివ్య సిగ్గుపడటం చూసిన రవి కూడా ఆమె వైపు చూసి షై ఫీల్ అవుతూ తన వర్క్ చేసుకోవటం మొదలు పెట్టాడు. అదంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్న మంజు అంకితాలు ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. అలా వారు మాట్లాడుకుంటూ ఉండగానే హరీష్ అక్కడకు వచ్చి, ఏంటే మీరు ఇక్కడికి కబుర్లు చెప్పుకోవటానికి వచ్చారా, ఆఫీస్ కు పోండి, వెళ్ళి వర్క్ చూసుకోండి అని అరిచి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఇడియట్, వీడికి పని పాట లేదు అని హరీష్ ని తిడుతూ, కమాన్ గర్ల్స్, లెట్స్ స్టార్ట్ అవర్ వర్క్ అన్నది దివ్య. మంజు అంకిత దివ్యాలు వాళ్ళ వర్క్ లో పడిపోయారు.
టైం అయిపోవటంతో ఆఫీస్కు వెళ్ళటానికి రెడీ అవుతూ ఉన్నాడు యశ్వంత్. ఆ కంగారులో మంజు ఫోటో అక్కడే మర్చిపోయి వెళ్ళిపోయాడు. కిందకు వచ్చి అమ్మా నేను ఆఫీస్కు వెళ్తున్నా బాయ్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఆగరా టిఫిన్ చేద్దువు కాని అంటూ కిచెన్ లో నుండి బయటకు వచ్చారు శారదా గారు. ఈలోపే యశ్వంత్ ఆఫీస్ కు స్టార్ట్ అయిపోయాడు. ఏమిటో వీడు లేటుగా లేస్తాడు, ఆఫీస్ కు వెళ్ళాలి అంటూ టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతాడు అని అనుకుంటూ అక్కడే ఉన్న అశోక్ వర్మను చూసి ఏమండి టిఫిన్ చేద్దరు కాని రండి అని పిలిచారు శారదా గారు. సరే నేను ఒక 5 minutes లో వస్తాను, టిఫిన్ రెడీ చేయి అని చెప్పి వెళ్లారు అశోక్ వర్మ. పైకి వచ్చిన అశోక్ వర్మ తన ఇన్ఫార్మర్ కి కాల్ చేసి హలో ఏమిటి వరుణ్, ఇప్పటి వరకు నేను అడిగిన విషయం గురించి నువ్వు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేకపోయావు అంటూ వరుణ్ పై అరిచాడు. సారీ సార్, యశ్వంత్ సార్ ఈ విషయాన్ని చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచారు, అందువల్లే మాకు ఏ విషయం కూడా ఇప్పటి వరకు తెలియలేదు అన్నాడు వరుణ్. ఛా నిన్ను పెట్టుకుని నాకు ఏం ఉపయోగం లేదు అని వరుణ్ ని తిడుతూ కాల్ కట్ చేశాడు అశోక్ వర్మ. లాభం లేదు, అసలు విషయం తెలియాలి అంటే ముందు యశ్వంత్ దగ్గర ఉన్న ఫోటో ఎవరితో తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ ఫోటో యశ్వంత్ దగ్గర ఉన్నదా లేక తన రూమ్ లోనే ఉన్నదా ఒకసారి వెళ్లి చెక్ చేయాలి అని అనుకుంటూ యశ్వంత్ రూమ్ లోనికి వెళ్ళాడు. రూమ్ అంతా జల్లెడి పట్టి వెతికినా అశోక్ వర్మకి ఆ ఫోటో కనిపించలేదు. తిరిగి వెళ్లిపోతూ ఉండగా సడన్ గా యశ్వంత్ సీక్రెట్ కబోర్డు గుర్తుకు వచ్చి వెళ్లి ఆ కబోర్డ్ తీసి చూశాడు. అందులో ఆ ఫోటో కనిపించడంతో తీసుకుని చూశాడు. ఆ ఫోటోలో ఉన్న మంజుని చూసి షాక్ అయ్యాడు అశోక్ వర్మ. తిను అచ్చం అలానే ఉన్నది, ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు, ఎందుకు తనలా ఉన్నది అని అనుకుంటూ మళ్ళీ ఆ కబోర్డుని చూసి అందులో ఉన్న ఫైల్ బయటకు తీశాడు. ఆ ఫైల్ ని చూసిన తర్వాత కాళ్ళు చేతులు వణికిపోతూ ఉన్నాయి. ఒళ్ళంతా చెమటలు పట్టి అక్కడే కుప్పకూలిపోయాడు. 2 క్షణాల తర్వాత పైకి లేచి మళ్ళీ ఆ ఫైల్ చూసి అంటే నువ్వు బ్రతికే ఉన్నావా, మరి నువ్వు చనిపోయావు అని నాకు అబద్ధం చెప్పారు, అసలు ఏం జరుగుతున్నది, అసలు ఈ విషయాలన్నీ యశ్వంత్కు ఎలా తెలుసో, దేనివల్లైనా యశ్వంత్ నన్ను అసహించుకుంటున్నది, ముందు దీని గురించి పూర్తి నిజాలు తెలుసుకోవాలి అని అనుకుంటూ వెంటనే ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మంజు ఫోటో తీసి వరుణ్ కి పంపించాడు. తరువాత వరుణ్ కి కాల్ చేసి హలో వరుణ్, నేను నీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అండ్ ఒక అమ్మాయి పిక్ పంపించాను, వాళ్ళ గురించి నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి, అలాగే యశ్వంత్ వీళ్ళ గురించి ఎందుకు ఎంక్వైరీ చేశాడో నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పి కాల్ కట్ చేశాడు అశోక్ వర్మ. కాల్ కట్ చేసిన అశోక్ వర్మ యశ్వంత్ నన్ను అసహించుకోవటానికి కారణం ఇదేనా, లేదు యశ్వంత్కి నిజం తెలిసి ఉంటే వాళ్ళ అమ్మకు ఈ పాటికి చెప్పేవాడు కదా, ఎందుకు చెప్పలేదు, అసలు యశ్వంత్కి ఈ నిజం తెలుసా లేదా ఏమీ అర్థం కావటం లేదు అని టెన్షన్ పడుతూ ఉండగా శారదా గారు తనని పిలవటంతో వెంటనే ఆ ఫైల్స్ ని ఆ ఫోటోని ఆ కబోర్డ్ లో పెట్టేసి కిందకు వచ్చాడు అశోక్ వర్మ. ఎక్కడికి వెళ్ళారండి, ఎన్నిసార్లు పిలిచినా పలకరేమిటి, రండి టిఫిన్ చల్లారిపోతుంది తిందురు కాని అన్నారు శారదా గారు. ఇప్పుడు నాకేమవుతుంది శారదా అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు అశోక్ వర్మ. ఇప్పుడు ఏమైంది ఈయనకి, ఇందాకే కదా తింటాను అన్నారు, ఇప్పుడు వద్దు అని వెళ్ళిపోతున్నారు, ఈ తండ్రి కొడుకులతో నేను పడలేకపోతున్నాను బాబు అంటూ కూర్చొని టిఫిన్ చేశారు శారదా గారు. యశ్వంత్ ఆఫీస్ కు వచ్చి తన ఛాంబర్ కు వెళ్లి కూర్చున్నాడు. రాఘవ్ కూడా యశ్వంత్ వెనకాలే తన ఛాంబర్ కు వెళ్ళాడు. నేను చెప్పిన పని చేశారా అని రాఘవ్ని అడిగాడు యశ్వంత్. ఎస్ సార్, మీరు చెప్పినట్టుగానే మేడం స్కూటీని వేదాంశు సార్ ఆఫీస్ ముందు పెట్టి వచ్చాం సార్ అని చెప్పాడు రాఘవ్. ఓకే అని చెప్పి అంతేకాదు నేను చెప్పినట్టు ఆ అశోక్ వర్మని కూడా ఓ కంట కనిపెట్టండి అని చెప్పి సో యు మే లీవ్ నౌ అన్నాడు యశ్వంత్. ఓకే సార్ అని చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళాడు రాఘవ్. ఇంతలో యశ్వంత్ కి భానుమతి గారు కాల్ చేశారు. ఇదేమిటి గ్రాని ఇప్పుడు కాల్ చేస్తుంది అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో గ్రాని, ఏమిటి ఇప్పుడు కాల్ చేశావు అని అడిగాడు. ఏమీ లేదురా, నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నారు భానుమతి గారు. సరే అయితే నేను ఇంటికి రానా అన్నాడు యశ్వంత్. వద్దు నేనే మీ ఆఫీస్కు వస్తా అని చెప్పారు భానుమతి గారు. సరే గ్రాని, నేను ఆఫీసులోనే ఉన్నాను, వచ్చేసాయి అని చెప్పి కాల్ కట్ చేశాడు యశ్వంత్. ఇదేమిటి ఎప్పుడూ లేనిది గ్రాని నాతో మాట్లాడటానికి ఆఫీస్కు వస్తాను అన్నది, సంథింగ్ ఫిషీ అని అనుకుంటూ సర్లే గ్రాని వచ్చాక ఎలాగో తెలుస్తుంది అని అనుకుని తన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు యశ్వంత్. వేదాంశ్ ఆఫీస్కు వచ్చి తన ఛాంబర్ లో కూర్చొని
పిఏ జగదీష్ కి కాల్ చేసి, హలో జగదీష్, కమ్ టు మై క్యాబిన్ ఇమీడియట్లీ అని చెప్పి కాల్ కట్ చేశాడు. జగదీష్ వెంటనే వేదాంశు ఛాంబర్ కు వచ్చి, సార్ చెప్పండి, పిలిచారు అన్నాడు. హా జగదీష్, ఫారెన్ క్లయింట్స్ తో మీటింగ్ కి అన్ని అరేంజ్మెంట్స్ చేశావా అని అడిగాడు వేదాంశ్. ఎస్ సార్, ఆ అరేంజ్మెంట్స్ అన్ని నేనే దగ్గరుండి కంప్లీట్ చేసేశాను. ఇక వాళ్ళు రావటమే ఆలస్యం అని చెప్పాడు జగదీష్. ఓకే, ఇంతకీ నేను అడిగిన దాని గురించి ఎంక్వైరీ చేశావా అన్నాడు వేదాంశ్. ఎస్ సార్, నేను అదే పనిలో ఉన్నాను. కాకపోతే మనకి ఫుల్ డీటెయిల్స్ తెలియటానికి ఇంకా కొంచెం టైం పడుతుంది అని చెప్పాడు జగదీష్. వాట్, ఇంకా టైం పడుతుందా? ఇంకా ఎంత టైం తీసుకుంటావు జగదీష్? ఇప్పటికే నేను నీకు చాలా టైం ఇచ్చాను. నేను దేని గురించి అయినా అడిగినప్పుడు విత్ ఇన్ 2 days లో ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చే నువ్వు ఇప్పుడు ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నావు? నాకు అర్థం కావటం లేదు. వాట్ హ్యాపెన్స్ జగదీష్ అన్నాడు వేదాంశ్. సార్, అది ఇప్పుడు జరిగిన విషయం కాదు కదా, అది జరిగి 20 years పైనే అవుతుంది. దానివల్లనే మనకి పూర్తి డీటెయిల్స్ తెలియటానికి కొద్దిగా టైం పడుతుంది సార్ అని చెప్పాడు జగదీష్. ఇంతకీ మనకి ఆ కవర్ ఇచ్చిన వాళ్ళు ఎవరో కనుక్కున్నావా అన్నాడు వేదాంశ్. లేదు సార్, వాళ్ళు ఎవరో తెలియకుండా చాలా కాన్ఫిడెన్షియల్ గా మేనేజ్ చేశారు అని చెప్పాడు జగదీష్. ఎనీవే, నాకు దాని గురించి ఫుల్ డీటెయిల్స్ విత్ ఇన్ 1 week లో కావాలి అన్నాడు వేదాంశ్. సార్, 1 week లోనా అన్నాడు జగదీష్. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ జగదీష్, విత్ ఇన్ 1 week లో ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలి. సో యు మే లీవ్ నౌ అన్నాడు వేదాంశ్. చేసేదేమీ లేక జగదీష్ ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. జగదీష్ అలా బయటకు వెళ్ళగానే ఆ కవర్ పంపించింది ఎవరు అంటే వాళ్ళు నిజంగానే బ్రతికే ఉన్నారా? మరి ఎందుకు ఇంతకాలం ఎవరికి కనిపించకుండా హైడ్ అయ్యారు? వాళ్ళని ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. అలాగే మా అమ్మ వాళ్లకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి. మై డియర్ వైఫ్, ఎక్కడ ఉన్నావు అని అనుకుంటూ మళ్ళీ తను వర్క్ చేసుకోవటం మొదలుపెట్టాడు వేదాంశ్. వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీ ముందు ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుండి భానుమతి గారు దిగారు. ఈ రోజు ఎలాగైనా అంకిత విషయం తేల్చేయాలి అని అనుకుంటూ లోనికి వెళ్లారు. రాఘవ్ ఆవిడని చూసి యశ్వంత్ కు ఇన్ఫార్మ్ చేయడానికి అతని ఛాంబర్ కు వెళ్లాడు. మే ఐ కమిన్ సార్ అని లోనికి వచ్చి, సార్, భానుమతి మేడం గారు వచ్చారు అని చెప్పాడు. అది వినగానే యశ్వంత్, గ్రాని వచ్చేసిందా అంటూ బయటకు వెళ్లి వస్తూ ఉన్న భానుమతి గారిని రాగ్రాని అంటూ లోనికి తీసుకుని వచ్చాడు. రాఘవ్, 2 కాఫీస్ పంపించు అన్నాడు యశ్వంత్. రాఘవ్ ఓకే సార్ అని చెప్పి బయటకు వెళ్లిపోయాడు. చెప్పు గ్రాని, ఏమిటి అర్జెంటుగా ఏదో మాట్లాడాలి అని అన్నావు అని అడిగాడు యశ్వంత్. చూడు యశ్వంత్, నేను నిన్ను ఒక విషయం అడుగుతాను, దానికి నువ్వు నిజం మాత్రమే చెప్పాలి అన్నారు భానుమతి గారు. నీ దగ్గర నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా గ్రాని? ముందు విషయం ఏమిటో చెప్పు అన్నాడు యశ్వంత్. నువ్వు ఎవరినైనా ఇష్టపడుతున్నావా అని అడిగారు భానుమతి గారు. యశ్వంత్ మనసులో ఇదేమిటి, సడన్ గా గ్రాని ఎలా అడిగింది? ఒకవేళ నేను అంకితాను ప్రేమిస్తున్నాను అన్న విషయం గ్రానీకి తెలిసిపోయిందా అని అనుకుంటూ, అదేమిటి గ్రాని అలా అడిగావు అన్నాడు యశ్వంత్. ఆహా, నేను ఈ మధ్య రీసెంట్ గా విన్నా, నువ్వు ఎవరో మనీషా అనే అమ్మాయిని ప్రేమిస్తున్నావట అన్నారు భానుమతి గారు. యశ్వంత్ షాక్ అవుతూ, ఏమిటి, మనీషాని నేను ప్రేమిస్తున్నానా అంటూ నవ్వుతూ, ఏమిటి గ్రాని ఈ జోక్, మీకు ఎవరు చెప్పారు అన్నాడు యశ్వంత్. జోకేమిట్రా, నువ్వు మనీషా అనే అమ్మాయిని ప్రేమిస్తున్నావు అని నాకు బాగా తెలుసు. ఆ అమ్మాయిని నాకు పరిచయం చేయి, నేను మీ అమ్మతో మాట్లాడి మీ ఇద్దరికి దగ్గరుండి పెళ్లి చేస్తాను అన్నారు భానుమతి గారు. అయ్యో గ్రాని, నేను ప్రేమించిన మాట నిజమే, కానీ కాకపోతే మనీషా అనే అమ్మాయిని కాదు, వేరే అమ్మాయిని అన్నాడు యశ్వంత్. మనీషాని కాదా? మరి అంకిత చెప్పింది మనీషా అనే కదా, ఎక్కడో తేడా కొడుతుంది. ముందు వీడి దగ్గర నుంచి నిజం రాబట్టాలి అని అనుకుంటూ, నువ్వేం భయపడకు యశ్వంత్, ఆ అమ్మాయి ఎవరో చెప్పు, నేను మీ అమ్మతో మాట్లాడి పెళ్లి చేస్తాను అని చెప్తున్నాను కదా అన్నారు భానుమతి గారు. వామ్మో, ఏమిటి గాని నా పెళ్లి మీద పడింది అని అనుకుంటూ, నాకు కూడా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, కానీ అయినా మీరు పెళ్లి చేయాలి అని అనుకుంటే ముందు వేదాంశ్కు పెళ్లి చేయండి అని చెప్పాడు యశ్వంత్. వాడి పెళ్లికి కంగారే ఉంది, ముందు అంకిత పెళ్లి చేయాలి కదా అన్నారు భానుమతి గారు. ఏమిటి గ్రాని నువ్వు చెప్పేది, అంకితకి పెళ్ళా అని ఆశ్చర్యపోతూ అడిగాడు యశ్వంత్. అవునరా, అంకితకి ఒక మంచి సంబంధం వచ్చింది. వాళ్ళు అంకితను ఎక్కడో చూశారట, బాగా నచ్చింది అని చెప్పారు. మాకు కూడా ఆ సంబంధం ఇష్టమే, కాబట్టి త్వరలోనే పెళ్లి చేసేద్దాం అని అనుకుంటున్నాము అన్నారు భానుమతి గారు.
తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.